ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయండి. పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసింది. తర్వాత వైసీపీ పార్టీ తరఫున వంగగీత గారు పోటీ చేశారు. మిగతా ఎవరు గెలిచే అవకాశం? నాకు తెలిసినంత వరకు అయితే వంగగీత గారు. వంగగీత గారు చాలా సిట్టింగ్ ఎమ్మెల్యే తను. ఈయన ఎక్కడి నుంచో వచ్చాడు, హైదరాబాద్ అవైలబుల్ లో ఉన్నాడు. ఎప్పటి నుంచో ఉన్న తను ఐ థింక్ నాకు తెలిసి ఒక 3 years పెట్టి ఉంటాను అనుకుంటున్నాను. సిట్టింగ్ ఎంపీ కూడా చేసింది. ఎంపీ చేశాడు. ఎనీ టైం అక్కడ ఉన్న టాక్ ప్రకారం నేను యూట్యూబ్ ఛానల్స్ ఏదైనా చూసినా గానీ అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు చెప్పే విధానం బట్టి అయినా సరే వంగగీత గారు అయితే నాకు అవైలబుల్ లో ఉంటారు. ఎనీ టైం ఎప్పుడు వెళ్ళినా గానీ తను ఉంటుంది. అంటే మరి 2 సంవత్సరాలు చేసింది, పరిపాలన మంచి చేయలేదు, అభివృద్ధి చేయలేదు అంటున్నారు పేటపురాన్ని. ఎందుకు పవన్ కళ్యాణ్ నేను ఇంకా అభివృద్ధి చేస్తాను, ప్రపంచంలోనే దేశంలో చేస్తానంటాను అంటున్నాడు. ఓకే, ఇప్పుడు లోకల్ గుండి సిట్టింగ్ ఎమ్మెల్యే అభివృద్ధి చేయనప్పుడు ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి ఎట్లా అభివృద్ధి చేస్తాడు? స్థానికంగా చూస్తారు కదా, తీసుకుంటారు. ఏముంది, నేను వెళ్ళైనా అక్కడ తీసుకుంటారు ఇంటికి. నేను సొంత కొనుక్కున్నా అని చెప్తాను. ఏముంది అక్కడ లోకల్ నమ్మకానికి ఏముంది? ఎప్పుడైనా సిట్టింగ్ అది లేడీ. నేను రేపు పొద్దున వచ్చేసి ఒక 100 కోట్ల మూవీ ఆయనకు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ ఇక్కడ కాదు వేరే అబ్రాడ్ లో షూటింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం చేయలేడు కదా. ఇప్పుడు ఏం కూడా వ్యాపారాలు ఉంటాయి, పక్క చూసుకుంటే మరి వ్యాపారాలు ఉన్నా కానీ స్థానికంగా ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్ళలేదు కదా. ఇప్పుడు నేను వృత్తి అన్నప్పుడు 100 కోట్ల సినిమా అన్నప్పుడు మన లోకల్ తీసినప్పుడు 100 కోట్ల సినిమా హిట్ అవ్వదు కదా. అబ్రాడ్ ఒక 5-6 సిటీస్ అయినా 5-6 అబ్రాడ్ కంట్రీస్ వెళ్ళాలి కదా. 5-6 చోట్ల వెళ్ళినప్పుడు మినిమం వేసుకున్నా కానీ 3-10-30 ఒక 1 month అయిన పోతుంది కదా. 90 days కాల్ షీట్లు ఇచ్చినా గానీ మిగతా ఒక 1 month 2 months అయిన పోతుంది. ఈ 2 months ఇక్కడ పీక్ స్టేజ్ లో ఉంటారు. ఈయన నమ్ముకున్న కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు ఏమవ్వాలి? ఆయన నమ్ముకొని వేసినప్పుడు వాళ్ళు ఏమన్నారు? మరి అట్లా అనుకుంటే పులివెందులో జగన్ ఉండలేదు కదా. పులివెందులు జగన్ ఉండకపోయినా ఆయన క్యాడర్ నడుస్తుంది కదా. ఆయన స్థానికంగా ఉన్నాడు కదా, ఆయన అక్కడ ఉంటాడు. పుట్టి పెరిగింది అక్కడ ఉండడు. ఆ కుప్పంలోనే అదే పరిస్థితి. స్థానికంగా ఉండే వాళ్ళకి ఓటు బ్యాంకు ఉంటది అనేది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. అంటే 2 చోట్ల ఈసారి ఏమన్నారంటే భీమవరం కాడ లోపల ఓడిపోయింది, 3వసారి ఈ లోపల 10 సంవత్సరాలు అయింది. కౌలు రైతులను ఆదుకోవడం కానీ కొద్దిగా ఆర్థిక కొద్దిగా ఓన్ అమౌంట్ పెట్టి దాదాపుగా 1 కోటి రూపాయలు 2 crores రైతులకు చెక్కులు ఇవ్వటం కూడా చూశాను నేను. గెలిపిస్తారంటున్నారు. ఆ ఉద్దేశం ఉన్నా గానీ నాకు తెలిసినంత వరకు అది ఓటు బ్యాంక్ గా మారటానికి కష్టం అవుతుందని నా ఒపీనియన్. 10 సంవత్సరాలు కూడా మారదు, కష్టం. ఇంకా మారలేదు. లోకల్ గా వాళ్ళు చెప్పి ఎవరి కార్యకర్త వాళ్ళ ఆయన గెలిపించుకోవాలి, మా నాయకుడు గెలవాలి అని ఉంటది కదా. నా ఒపీనియన్ అక్కడున్న నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే కష్టం. వంగగీత గారు వస్తారనేది ఒపీనియన్. ఎందుకంటే నేను అనలైజ్ చేసింది, నేను యూట్యూబ్ లో చూసినా గానీ ఎక్కడైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చూసినా గానీ నేను అనలైజ్ చాలా మంది సినిమాకారులు వచ్చి ప్రచారం చేశారు. వచ్చిన ఉపయోగం ఉండదు. ఎంతో మంది వచ్చారు. ఇప్పుడు ఎన్ని బ్రాండ్ ఇమేజ్ వచ్చినా గానీ మనకి స్థానికంగా వర్క్ చేసి ఎదురుగుండి వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. వంగగీత గారితో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. హిందూపూర్ లో బాలకృష్ణ ఉన్నాడు కదా, మరి ఆయన గెలిచింది 2 సార్లు, ఇప్పుడు గెలిచాడు. ఇప్పుడు గెలుస్తున్నా గెలవడు తెలియదు కదా. 2 సార్లు గెలిచింది, గెలవడా ఏమో తెలియదు. గెలవచ్చు గెలవకపోవచ్చు. ఈ పవన్ కళ్యాణ్ ఉద్దేశం అయితే ఇప్పుడు బాలకృష్ణ గారు అన్నారు, బాలకృష్ణ గారికి ఒక స్టార్ ఇమేజ్ ఉంది. ఎందుకంటే వాళ్ళ బావగారు నందమూరి కుటుంబం నుంచి వచ్చాడు. వాళ్ళ నాన్నగారి బ్యాక్గ్రౌండ్ వేరు, అది వేరు. ఈయన వచ్చింది ఆల్రెడీ వాళ్ళ అన్నయ్య గారు పార్టీ స్థాపించి 18 సీట్లు వచ్చినాయని కొన్ని రోజుల్లోనే బంద్ చేశారు. ఇప్పుడు ఈయన ఎట్లా నమ్ముతారు? 10 సంవత్సరాలు నమ్మలేదంటారు. ఇంకా జనాలు రాజకీయంగా చూడలేదంటారా? ఆయన పరిధిలో ఓట్ బ్యాంక్ ఆయన పెరిగి ఉండొచ్చు కానీ గెలిచే అంత లేదని నా ఒపీనియన్. చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూటమి జరగొట్టి ఎంత రసవత్తరంగా జరగడానికి కారణం నేను ఆయన చాలా రాజకీయంగా పరిమితి చెందిండు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నా ఒపీనియన్ అయితే ఇంకా రాజకీయ నాయకులు చూడట్లేదు. అవలా పూర్తి రాజకీయంగా అయితే ఆయన ఎదగలేదు. అంటే ఇంక సినిమాలు బంద్ చేయాలి అనేది లేదు, సినిమాలు బంద్ చేయాలి అంతే. మరి బంద్ చేసినా పూర్తిగా బంద్ చేయమనట్లేదు. ఏదైనా మాట్లాడినప్పుడు రాజకీయ పరంగా మాట్లాడినప్పుడు ప్రత్యేక హోదాకి నేను సపోర్ట్ అంటాడు, మోదీకి సపోర్ట్ చేయనంటాడు, చంద్రబాబు నాయుడు నేను సపోర్ట్ చేయనంటాడు, కొంచెం ఆగిన తర్వాత సిపిఐకి సపోర్ట్ చేయనంటాడు, మళ్ళీ అంతా కలిసి వస్తా అంటాడు.
అది మెయిన్ స్టెబిలిటీ. మెయిన్ రాజకీయాల్లో స్టెబిలిటీ ఉండాలి. స్టెబిలిటీ ఉండి నేను ఫలాన్ని చేయగలుగుతాను, లేకపోతే నా వల్ల ఇది కాదు. ఇప్పుడు కౌలు రైతులు చెక్కులు పెంచాడు, అది మంచి పరిణామం. తను చేయాల్సింది చేశాడు. ఇంకా పూర్తిగా ఉండాలి అనేది నా ఉద్దేశం. అక్కడ ఉండి జనాలకి అవైలబుల్ లో ఉండి నేను ఇక్కడ ఉంటాను అనేది వాళ్ళకి ఒక నమ్మకం అనేది కలిగిస్తే ఆయన గెలుస్తాడు అనుకుంటున్నాను. మరీ తీసేసే అంత అయితే కాదు, గెలిపోవటంలో అయితే నేను వంగా గీత గారు కంపల్సరీ మెజార్టీ అంటే నేను చెప్పలేదు, నాకు ఐడియా లేదు కాబట్టి తనైతే గెలుస్తుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్.